ఏమండి నాకు నవల ఇస్తా, ఎవరితో తీస్తావు అన్నారు. అంటే కృష్ణ గారితో. ఏంటి కృష్ణ గారితోనా? నాగేశ్వరరావు గారితో తీయడానికే నేను ఆలోచిస్తున్నాను. మాస్ హీరోతో పోయి నువ్వు క్లాస్ పిక్చర్ తీస్తావా? దీంట్లో సాంగులు ఉన్నాయా, పాడున్నాయా అంటే లేదండి నేను తీస్తాను. కృష్ణ ఒప్పుకున్నాడా అన్న? ఒప్పుకున్నారండి. ఆయన నాగేశ్వరరావు గారితో తీయాలా అనేసి దాంట్లో గ్లామర్ లేదు, పాటలు లేవు అని తీయలేదు ఆయన. అది రైట్స్ నాకు ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఇక పక్కా నవల్లో ఏముంది ఒక్క ఇంచు కూడా మిస్ అవ్వకుండా తీశాను. తీసి ఆ శ్రీరామనామాలు పాట చాలా గొప్ప పాట అది తీసి సినిమా 100 రోజులు కాదు, మొదటి రోజు విజయవాడ వెళ్ళినాం రిలీజ్కి. నాకు డిస్ట్రిబ్యూటర్కి గొడవ ఏంటంటే శ్రీరామనామాలకు వచ్చిందంటే అందరు లేచి వెళ్ళిపోతారు, ఎవరు కూర్చోరు థియేటర్లో. అది ఎందుకు, మనకు ఇంత బాగుంది కదా సినిమా, ఆ ఒక్క పాట తీసేయండి అన్నాడు. నేను తీనండి, నాకు ఈ పాట నచ్చింది, జనానికి కూడా నచ్చుద్ది అని చెప్పి కూర్చున్నాం థియేటర్లో. కృష్ణ గారు, నేను, అందరం డిస్ట్రిబ్యూటర్లు. ఆ పాట రాగానే దడొచ్చేసింది నాకు. కృష్ణ గారిని గిల్లేస్తున్నాను, ఏమండి లేచిపోతారా జనం, నువ్వు చూస్తూ ఉండు ఎందుకు కంగారు పడతావు అన్నారు. నేను అలా చూస్తున్నా, ఎవ్వరు కాదల్లా. అంటే నా జడ్జిమెంట్ కరెక్టు అని ప్రూవ్ అయింది. ఇక ఆ పెద్ద హిట్ అది.